హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే ఐదో రోజు దీపం పెట్టుకుంటున్నానండి నేను. నాలుగో ఇది కార్తీక మాసంలో ఐదవ రోజు దీపం అండి నాది. ఆకాశ దీపం పెట్టుకుంటున్నాను. ఇలా కుంకుమ దీపాలు నేను పెట్టుకుంటానండి. సండే రోజు పెట్టుకున్నాను. సూర్యభగవానుడికి నేను ఇలా పెట్టుకుంటానండి. అప్పుడప్పుడు పండగ రోజుల్లో పెట్టుకుంటానండి నేను. ఎందుకనంటే నాకిష్టమండి ఎరుపు దీపాలంటే. అందుకే పెడతానండి ఆ సూర్యభగవానుడికి. ఏదైనా కానివ్వండి తులసమ్మ దగ్గరే పెట్టేస్తాను. ఆ సూర్యభగవానుడు రాంగానే ఆయనకి స్వాగతం పలుకుతున్నట్టు ఉండాలి ఈ దీపాలన్నట్టుగా ఆకాశ దీపం పెట్టుకుంటానండి. ఇలా కొన్ని పాలు పోసి, కుంకుమేసి కలిపేస్తే మంచిగా అయిపోతుందండి దీపం. తర్వాత తీసుకెళ్ళి ఇంకా తులసమ్మ దగ్గర పెట్టుకోవడమేనండి. ఎందుకంటే నేను తెల్లవారుజామున 3 గంటలకు లేస్తే ఈ పనులన్నీ అవుతాయండి. ఇంటా, బయట అవ్వాలండి. నాకు ఇదంతా అయిపోయేసరికి 4:30కి నేను దీపం పెట్టేస్తానండి బయట. నేను 3 గంటలకు లేస్తాను కాబట్టి అంతా రెడీ చేసుకొని బయట 4:30కి మాత్రం నేను దీపం పెట్టేస్తానండి. అలా ఇలా కాకపోయినా పావుతక్కువ 5 అవుతుందండి కొంచెం లేట్ అయితే. కానీ పెట్టేసి లోపలికొచ్చి స్వామివారి అభిషేకాలు అవన్నీ చేసుకుంటానండి. ఎందుకంటే ముందు మాత్రం నేను ఇంట్లో చేసుకునే బయట పెట్టేదాన్ని. ఇప్పుడు మాత్రం ఇంట్లో చేయకుండా బయట నేను తులసమ్మ దగ్గర ఆకాశ దీపం పెట్టుకొనొచ్చి చేస్తున్నా అండి. ఎందుకంటే అలంకారం అవి ఇవి లేట్ అవుతదండి. అందుకే 5:30 తర్వాత దీపం అంటే తర్వాత నక్షత్రాలు ఉండవండి. మనకి నక్షత్రాలు ఉండంగానే పెట్టుకుంటే మంచిదండి. ఆ నక్షత్రం దర్శించుకోవాలండి మనం ఈ దీపాలు పెట్టిన తర్వాత ఆకాశంలోకి చూస్తే నక్షత్రం కనపడుతుంది. చక్కగా దానికి దండం పెట్టుకోవాలండి. నేను గుమ్మాలు కూడా చక్కగా అలంకరించుకొని, ముగ్గులు పెట్టుకొని గుమ్మాలు కూడా అలంకరించుకుంటానండి. ఒకటి తులసమ్మ దగ్గర, 2 మాత్రం పైన ఆకాశ దీపాలు పెడతానండి. పిండితో పెట్టాను. ఆ తర్వాత గుమ్మాలకు పెట్టుకున్నానండి 2 అన్నీ 5 దీపాలండి. ఇలా అయితే చక్కగా నా పూజనైతే చేసుకున్నా అండి. సంతోషంగా అనిపించింది. కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేసినా ఏం కాదండి. ఎందుకంటే చేతనైతే లేవండి. లేకపోతే పర్వాలేదు మెల్లిగాన లేచి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్